నమస్కారం, నా పేరు డాక్టర్ సనా స్మృతి. నేను డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్. ఆటిజం స్పెక్ట్రమ్ అనే కండిషన్ గురించి మనము ఇవాళ రేపు చాలా వింటున్నాము. ఆటిజం గురించి నేను 3 to 4 ఏరియాస్ ఇవాళ కవర్ చేద్దామని అనుకుంటున్నాను. ద ఫస్ట్ ఏరియా దట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఆటిజం స్పెక్ట్రమ్. ఆటిజం స్పెక్ట్రమ్ ఒక చైల్డ్ డెవలప్మెంట్ కండిషన్. అనగా ఫస్ట్ 3 yearsలో మనము ర్యాపిడ్గా చైల్డ్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో డిఫరెన్సెస్ చూడడము ఈ కండిషన్లో చూస్తుంటాము. ఆటిజం స్పెక్ట్రమ్ అనేది బ్రెయిన్కి సంబంధించిన కండిషన్. వేరే వ్యాధుల గురించి మనం ఎలా వింటామో, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ ఆర్ ఇన్ఫెక్షన్స్ కానీ, అలాంటి వ్యాధి కాదు. ఆటిజం స్పెక్ట్రమ్ అనేది డిఫరెంట్ వే ఆఫ్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ నాట్ అ డిజీజ్. డిఫరెన్సెస్ అనేది ఏ విధంగా కనిపిస్తాయో అది పిల్లలు పెరుగుతూ ఉంటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలాగైతే మన అందరము కొత్తవి నేర్చుకుంటూ ఉంటే మన పర్సనాలిటీస్లో డిఫరెన్సెస్ కనిపిస్తాయో, సేమ్ వే ఆటిజంలో కూడా కనిపిస్తాయి. కానీ ఎలాగైతే మనం అనుభవిస్తామో ఆటిజం స్పెక్ట్రమ్లో పిల్లలు కానీ అడల్ట్స్ కానీ కొంచెం డిఫరెంట్ వేలో అనుభవించవచ్చు. ఇది 3 ఏరియాస్లో మనము డిఫరెన్సెస్ చూస్తాము. ఒకటేమో ఏ విధంగా అయితే ఒక వ్యక్తి వేరే వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతారో దాంట్లో, ఇంకొకటి ఏ విధంగా మనం తెలియజేయాలో, ఏమనుకుంటున్నామో దాన్ని కమ్యూనికేట్ చేయగలుగుతాము. అండ్ మూడో ఏరియా ఒక వ్యక్తి ఇంట్రెస్ట్ కానీ వాళ్ళకు నచ్చే యాక్టివిటీస్ కానీ డిఫరెన్సెస్ మనం చూడవచ్చు. ప్రతి చైల్డ్ కానీ ఆర్ అడల్ట్ కానీ ఎవరైతే మన దగ్గర వస్తారో ఒక రకంగా ఉండరు. ఈ 3 ఏరియాస్లో ఆ డిఫరెన్సెస్ మనము ఒక రేంజ్లో చూడవచ్చు. అంటే ఫస్ట్ కొంతమంది పిల్లలకి వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము నచ్చకపోవచ్చు. కొంతమంది పిల్లలకి ఇష్టం ఉండొచ్చు కానీ ఏ విధంగా ఇంటరాక్ట్ అవ్వాలో అర్థం కాకపోవచ్చు. కొంతమంది పిల్లలకి పబ్లిక్లో ఉన్నప్పుడు చాలామంది ఒకటేసారి కలిసేసరికి ఆర్ ఎక్కువ మంది తోటి ఇంటరాక్షన్ అవసరం ఉన్నప్పుడు, కొత్త వాళ్ళతోటి కలిసినప్పుడు ఎలా ముందు సాగించవచ్చు ఆ ఇంటరాక్షన్ని కానీ కమ్యూనికేషన్ని కానీ అర్థం కావడంలో టైం పట్టవచ్చు. సెకండ్ ఏరియా మనం మాట్లాడడం కమ్యూనికేషన్ గురించి. కమ్యూనికేషన్ అంటే వేరే వాళ్ళతోటి ఏ విధంగా మనము మెసేజ్ కన్వే చేయగలుగుతున్నాము. ఇది నాకు అవసరం ఉన్న వస్తువులతోటి గురించి చెప్పుకోగలగడం ఉండొచ్చు, నాకు ఏదైతే నచ్చదో దాని గురించి చెప్పుకోగలగడం ఉండొచ్చు, నాకు ఏదైనా కాన్వర్జేషన్ మొదలెట్టాలని ఉంది దాని గురించి ఉండొచ్చు, నాకు క్వశ్చన్స్ ఉన్నాయి దాని గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి దాని గురించి ఉండొచ్చు. కమ్యూనికేట్ చేయడంలో యాక్షన్స్ ద్వారా కానీ వర్డ్స్ ద్వారా కానీ డిఫికల్టీస్ చూస్తుంటాము. కొంతమంది పిల్లలు వర్డ్స్ స్పీచ్లో డిలే కనిపిస్తుంది. కొంతమంది పిల్లలు మాటలు వస్తాయి కానీ ఆ మాటలు మనం కొంచెం డిఫరెన్సెస్ చూడొచ్చు. ద సౌండ్, ద ట్యూన్ ఇన్ విచ్ వీ టాక్ ఆర్ ద బాడీ లాంగ్వేజ్ దట్ వీ యూస్, ద వే ఐమ్ యూజింగ్ మై హ్యాండ్స్ నౌ, ఆర్ మనం మాట్లాడేటప్పుడు మన హైస్ అండ్ లోస్ ఏ విధంగా అవుతుంటాయో ఇవి డిఫరెంట్గా కనిపించవచ్చు. ఇవన్నీ కూడా కమ్యూనికేషన్కి సంబంధించినది. ద థర్డ్ ఏరియా ఇస్ ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్స్. అంటే కొన్ని థింగ్స్ మనకు డిఫరెంట్గా అనిపించవచ్చు. మనము సాధారణంగా కామన్ థింగ్స్ దట్ చిల్డ్రన్ లైక్ కార్స్తో ఆడడం కానీ, బాల్స్తో ఆడడం కానీ, టాయ్స్తో ఆడడం కానీ టిపికల్ వేలో కొంతమంది పిల్లలు ప్రిటెండ్ ప్లే చేస్తుంటారు, కిచెన్ ఆడుకుంటారు, స్కూల్ టీచర్ ఆట ఆడుకుంటారు. ఇవన్నీ ఆటిజం స్పెక్ట్రమ్లో అప్పుడప్పుడు కనిపించకపోవచ్చు. కొంచెం డిఫరెంట్ వేలో ఆడుకోవడము, కొంచెం డిఫరెంట్ వేలో వస్తువులను యూజ్ చేయడము, ఆర్ వాళ్ళ ఫ్రీ టైం ఎలా స్పెండ్ చేస్తారో దాంట్లో డిఫరెన్సెస్ చూడవచ్చు. ఇక్కడ ముఖ్యం ఏంటిదంటే ఇవన్నీ డిఫరెన్సెస్ మనం టిపికల్ పాపులేషన్లో కూడా చూస్తాము. ఈ డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళందరూ ఆటిజం స్పెక్ట్రమ్లో ఉండరు. ఈ డిఫరెన్సెస్ వల్ల డే టు డే లైఫ్లో ఇంపాక్ట్ అవుతుంది, వేరేవి నేర్చుకోవడంలో ఇంపాక్ట్ అవుతుంది, ఆర్ మనము రెగ్యులర్గా ఫంక్షనింగ్ ఆఫ్ అవర్ లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది, స్కూల్లో కూర్చోవడం ఇంపాక్ట్ అవుతుంది. ఇలా ఫ్యాక్టర్స్ ఉంటే ఓన్లీ దెన్ వి థింక్ ఆఫ్ ఆటిజం స్పెక్ట్రమ్. చాలామంది మన పాపులేషన్లో కొంతమంది షై ఉంటారు, కొంతమందికి టైం పడుతుంది మాట్లాడడం, కొంతమంది స్టేజ్ పైన వెళ్ళి మాట్లాడాలంటే టైం పడుతుంది. ఇట్ డజంట్ మీన్ దట్ అందరికీ సోషలైజేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ ఆటిజం స్పెక్ట్రమ్లో ఉన్నట్టు. సెకండ్ థింగ్ ఇస్ ఆటిజం స్పెక్ట్రమ్ ఇస్ నాట్ అ ప్రాబ్లం, వీ కాంట్ క్యూర్ ఇట్, బట్ తప్పకుండా ప్రోగ్రెస్ ఉంటుంది. నేర్చుకోగలిగే కెపాసిటీ అందరు హ్యూమన్స్లో ఉంటుంది. అండ్ సేమ్ విత్ ఆటిజం స్పెక్ట్రమ్. థెరపీలో కానీ ట్రీట్మెంట్లో కానీ our goal is not to cure it. Our goal is to help the child to cope with the situation.
మతలబ్ ఒక సిచ్యువేషన్లో వాళ్ళకు దీని వల్ల ఈ కొన్ని ఫీచర్స్ వల్ల వాళ్ళకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, వాళ్ళు దే ఆర్ నాట్ ఫీలింగ్ గుడ్ ఆర్ దే ఆర్ నాట్ లైకింగ్ ఇట్, అడ్జస్ట్ అవ్వడంలో కష్టం అవుతుంది. వీ కెన్ హెల్ప్ ద చైల్డ్ టు లెర్న్ ద స్కిల్స్. అప్పుడు our goal is not to change the child because every child is special, unique and they have their own strong points. మన ఆటిజం పిల్లలు చేసేటివి కొన్ని థింగ్స్ రెగ్యులర్గా మనందరం అసలు చేయలేము. ద వే దే కెన్ ఫోకస్, కొంతమంది పిల్లలు ఏ విధంగా అయితే ఒక పని కంప్లీట్గా ఫినిష్ చేయగలుగుతారో, ఏ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకోగలుగుతారో, ఏ విధంగా అయితే అన్ని వస్తువులు వాటి ప్లేస్లో పెట్టుకోగలుగుతారో రెగ్యులర్ పాపులేషన్లో చాలా తక్కువగా మనం చూస్తాం అలాంటివి. ఇవన్నీ కూడా స్ట్రాంగ్ పాయింట్స్. సో ఇట్ ఈస్ జస్ట్ అ వర్డ్ అండ్ ద వర్డ్ దట్ వై ఇట్ హెల్ప్స్ అస్, ఎందుకు మనకు ఆ వర్డ్ హెల్ప్ అవుతుంది అంటే మనం ప్లాన్ చేసుకోవడానికి. అండ్ ప్రతిదీ ఈ చైల్డ్ స్టబ్బర్న్, ఈ చైల్డ్ నాటీ, ఈ చైల్డ్ ఇండిసిప్లిన్డ్ అనే వర్డ్స్ యూజ్ చేయడం మనం ఆపడానికి. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ దిస్? నో మెడికేషన్, బ్లడ్ టెస్ట్ అలాంటివి ఎక్కువగా మనకు యూజ్ ఉండవు. కొన్ని చాలా టైమ్స్ ఆటిజం స్పెక్ట్రమ్తో పాటు కొన్ని కండిషన్స్ ఉండొచ్చు, అందరు చిల్డ్రన్లో ఉండకపోవచ్చు. ఇలాంటివి మెడికల్ కండిషన్స్ అసోసియేటెడ్ ఉంటే మనం అవి చెక్ లిస్ట్ చూసుకొని దానికి తగిన ఇన్వెస్టిగేషన్స్ సజెస్ట్ చేస్తాము. అదర్వైజ్ ఆటిజం బై ఇట్ సెల్ఫ్ దానికి ఇన్వెస్టిగేషన్స్ లేవు. సెకండ్, మెడికేషన్స్ ద్వారా సోషల్ స్కిల్స్, కమ్యూనికేషన్, మాటలు ఇవి నేర్పిలేము. ఇవి ప్రాక్టీస్ తోటే వస్తాయి. ఈ ప్రాక్టీస్ అనేది థెరపీలో చేయిస్తారు. క్లియర్ గోల్స్ పెట్టుకొని ఎక్కడ ప్రాబ్లం అవుతుందో దాన్ని తగ్గట్టుగా మనము స్కూల్ పంపిస్తాము. థెరపీలో ఇలాంటి స్కిల్స్ లైక్ సోషల్గా కానీ, ఇంటరాక్షన్ కానీ, ఆడుకోవడం కానీ ఇవి ప్రాక్టీస్ చేయించవచ్చు. ఇవి మనం అవుట్ సైడ్ ద థెరపీ సెట్టింగ్ చేయడం అంతే ఇంపార్టెంట్ ఎంతైతే మనం థెరపీలో చేస్తాము. ఇప్పుడు మనం థెరపీలో రోజు పంపిస్తున్నాము కానీ బయట ఆడుకోవడానికి ఛాన్స్ లేదు పిల్లలకి అంటే దెన్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. స్కూల్కి కూడా పంపించడం అంతే ఇంపార్టెంట్, బయటికి తీసుకెళ్ళడం అంతే ఇంపార్టెంట్. దెన్ ద నెక్స్ట్ థింగ్ అబౌట్ ఆటిజం స్పెక్ట్రమ్ ఇస్ దట్ వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్. సో ఒకటి, ఎందుకు వచ్చింది ఇది? ఓవర్ ద పీరియడ్ మనము ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎవరైతే సోషలైజేషన్లో, కమ్యూనికేషన్లో డిఫరెన్సెస్ ఉన్నాయి ఎక్కువైతున్నాయని నోట్ చేస్తున్నాం. ఇది మనం అబ్జర్వేషన్ కూడా ఎక్కువ ఉండొచ్చు అండ్ యాక్చువల్గా నంబర్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు కరెంట్గా 1 in 44 చిల్డ్రన్ ఆటిజం స్పెక్ట్రమ్లో ఉన్నట్టు వాల్యూస్ ఉన్నాయి లేటెస్ట్ రీసెర్చ్ ద్వారా. వాట్ కుడ్ బీ ద పాసిబుల్ కాజెస్? ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి నంబర్స్? జెనెటిక్ ప్రభావము ఉంటుందనేది ఖచ్చితంగా తెలిసినది మనకు. అండ్ జెనెటిక్ అనగా హెరిడిటరీ ఉండొచ్చు, అంటే మన పూర్వ జనరేషన్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొత్త జెనెటిక్ చేంజెస్ ఉండొచ్చు. జీన్స్ అనేటివి బ్రెయిన్కి సిగ్నల్స్ పంపిస్తూ ఉంటే బ్రెయిన్లో నర్వస్ కనెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. నర్వ్ కనెక్షన్స్ టీచ్ ద చైల్డ్ సోషల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా. బట్ జెనెటిక్స్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్. Environment factors are equally important for a child with autism. Environment factors 2 areasలో, ఒకటేమో బిఫోర్ బర్త్ ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్, ఆఫ్టర్ బర్త్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. లాట్ ఆఫ్ టైమ్స్ ఈ జెనెటిక్ చేంజెస్కి కారణాలు ఏముంటాయి అనేది కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది. Possible reasons that we have come to know, and it could be there is a lot of association. చాలా associations మన ఎన్వైరన్మెంటల్ చేంజెస్ పైన, జెనెటిక్ చేంజెస్ పైన ఉన్నాయి. ఏంటి అసోసియేషన్స్? సమ్ ఆఫ్ దెమ్ ఆర్ పెస్టిసైడ్స్, ఎయిర్ పొల్యూటెంట్స్, మనం తినే ఫుడ్, మనము బ్రీత్ చేసే ఎయిర్, దీంట్లో చాలా ఫాస్ట్గా చాలా చేంజెస్ జరిగాయి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో. అండ్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ దట్ ఆర్ డిఫరెంట్. మనం యూజ్ చేసే ఫుడ్ ఆర్టికల్స్, ద కైండ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ దట్ వీఆర్ యూజింగ్, ద ప్యాకేజింగ్ మెటీరియల్స్, అల్యూమినియం ఇన్ఫిల్ట్రేట్స్, ఇవన్నీ కూడా పాసిబుల్ ఫ్యాక్టర్స్ దట్ మే ఇన్ఫ్లుయెన్స్ జెనెటిక్స్. సో రీసెర్చ్లో అసోసియేషన్స్ అనేది ఒకటి, ఖచ్చితంగా ఇదే కాజ్ అనేది ఈజ్ అన్ అదర్ థింగ్. Some other things also that are implicated autism spectrum లో is prenatal period లో advanced paternal age, advanced maternal age when the parents conceive, and it could also be diabetes during pregnancy, thyroid issues during pregnancy, certain infections pregnancy appudu, toxins, konni chemicals exposure, these are certain things that can also may be the reasons for genetic changes, but we are not sure of it. What we can definitely say is that after the child comes into this world, there are a lot of things that help the child to learn.
సో సోషల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఓన్లీ జీన్స్ నేర్పియవు పిల్లలకి, వాళ్ళ ఎక్స్పోజర్స్ కూడా నేర్పిస్తాయి. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి వాళ్ళకు వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, ఎంత ఛాన్సెస్ ఉన్నాయి కమ్యూనికేషన్ చూసి నేర్చుకోవడానికి అండ్ కమ్యూనికేట్ చేయడానికి. ఇవన్నీ కూడా ఫస్ట్ 2 yearsలో పిల్లలు నేర్చుకోవడానికి, పిల్లల డెవలప్మెంట్లో చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ద ఫస్ట్ 2 yearsలో ఎన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి పేరెంట్స్ తోటి కనెక్షన్స్ పెంచుకోవడానికి, బాండింగ్ పెంచుకోవడానికి, ఆడుకోవడానికి, ఎంత పిల్లలు ఎక్స్పోజర్ ఉంది వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి. ఇవన్నీ డెవలప్మెంట్ పైన చాలా చాలా క్రూషియల్ ఫ్యాక్టర్స్. జెనెటిక్స్ 50% అయితే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంతే ఇంపార్టెంట్. And that makes a big difference in how autism spectrum shows itself. So as a child develops, lot of times ఈ early periods లో జరిగిన interactions future outcomes కొరకు ఫౌండేషన్స్ లే చేస్తుంటాయి. ఎంత ఎర్లీగా మనం నోటీస్ చేస్తే, ఎంత ఎర్లీగా మనం పిల్లలకి ఇంటరాక్షన్ పెరగడానికి మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే అంత ఫ్యూచర్ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి.